ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కేఆర్కే కాలనీలో కార్డెన్ సెర్చ్ చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేని 107 బైక్స్, 6 ఆటోలు, మినీ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. 31 మంది అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి 5 ఇండ్లలో పోలీస్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. 4 బెల్ట్ షాపులలో 146 మద్యం క్వార్టర్ బాటిల్స్ను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. కార్డెన్ సెర్చ్లో 250 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మనం మొదలు ఇక్కడ పెట్టాము, మళ్ళీ ఇక్కడ అన్ని ప్లేసెస్లో మెల్లగా ప్రతి లొకాలిటీలో ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎందుకంటే ఏం నడుస్తుంది మనం మీకు కూడా చెప్పాల్సింది, దట్ ఏమేమి క్రైమ్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు ఈ బైక్ చూస్తున్నారు. ఇక్కడ ఈ బైక్ అతను ఇట్లా సేమ్ ఆదిలాబాద్ 1 టౌన్లో 2 టౌన్లో మొన్న రిమాండ్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా నంబర్ ప్లేట్ దాచిపెడుతున్నారు వాళ్ళది, లేకపోతే నంబర్ ప్లేట్ పగల కొట్టి వాళ్ళ పెడుతున్నారు, వాళ్ళకి రిమాండ్ అయితే మాత్రమే కేసు కాదు, మనం కేసు కూడా చేస్తాము, ప్లస్ రిమాండ్ జైలుకి కూడా పంపిస్తాము. సో మీ బైక్ ఉన్నప్పుడు మీ దగ్గర తప్పకుండా ప్రతిసారి నంబర్ ప్లేట్ ఉండాల్సింది. అక్కడ నంబర్ ప్లేట్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బైక్ దొంగతనం అయిన తర్వాత మనం ట్రేస్ చేయాలి అంటే మనం నంబర్ ప్లేట్ ఉంటే ట్రేస్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ లొకాలిటీలో కొంతమంది అవుట్ సైడర్స్ ఉన్నారు, అంటే వేరే ప్లేసెస్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ఎవరెవరు ఇంటి ఇక్కడ రెంట్లో ఇస్తున్నారు, మీ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. మళ్ళీ మీ టెనెంట్, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా కేసు చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర లేదు, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ పైన కూడా కేసు నమోదు అవుతుంది.